కొడంగల్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీలో అసమ్మతి రాజుకున్నదని మాత్రం చెప్పొచ్చు. ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి మీద ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రధానమైనటువంటి నాయకులందరూ కూడా ఏ క్షణంలోనైనా బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయాలనేటటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారని మాత్రం స్పష్టంగా కనబడుతున్నది. మామూలుగానే పట్నం నరేందర్ రెడ్డి కొడంగల్ ప్రాంతానికి 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి చిల్లి పైసా లేకుండా ఇక్కడి నుంచే చాలామంది దగ్గర ఇక్కడ అనేక దందాలు చేసి ఇక్కడ అందరికీ శటకోపం పెట్టిండని మాత్రం చెప్పొచ్చు. నిజంగా చెప్పాలంటే ఈరోజు అక్కడక్కడ బీఆర్ఎస్ పార్టీలో కొంతమంది మిగిలినరంటే వాళ్ళందరూ పట్నం నరేందర్ రెడ్డి బాధితులు అని మాత్రం చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా కొడంగల్ నియోజకవర్గంలో ప్రధానమైనటువంటి నాయకులందరూ పట్నం నరేందర్ రెడ్డి గారి మీద కోపంతో ఆయన యొక్క తీరుతోని కొంత అసహనానికి గురయ్యి పట్నం నరేందర్ రెడ్డి గారు వ్యవహరిస్తున్నటువంటి వ్యవహారం మీద అధిష్టానం కేసీఆర్కు కూడా ఫిర్యాదు చేయడానికి సిద్ధమైనని మాత్రం చెప్పొచ్చు. నాకు తెలిసినటువంటి కొంత రహస్య సమాచారం ప్రకారము ముఖ్యంగా కొడంగల్ నియోజకవర్గంలో మనం చూసుకున్నట్లయితే లగచర్ల అకింపేట్ పోలేపల్లి ఇండస్ట్రియల్ కారిడార్లో పట్నం నరేందర్ రెడ్డి కేటీఆర్తోని కుట్రవాణి నందినగర్ వేదికగా ఇక్కడ ఒక అలజడులు సృష్టించి ఈ ప్రాంతంలో అభివృద్ధి జరగకుండా అడ్డుకోవాలని ప్రయత్నం చేసిండు. తర్వాత కొడంగల్ నియోజకవర్గం ఈ ప్రాంతంలోనే ఇండస్ట్రియల్ కారిడార్ ప్రాంతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక ఎడ్యుకేషనల్ హబ్బు తీసుకురావాలి, దేశంలోనే ఒక మోడల్ ఎడ్యుకేషన్ హబ్బుగా ఒక ఇండస్ట్రియల్ కారిడార్గా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి ముఖ్యమంత్రి అనేక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్లను ఇక్కడ మంజూరు చేయడం జరిగింది. ముఖ్యంగా తీసుకున్నట్లయితే అది మెడికల్ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్, వెటర్నరీ కాలేజ్, సైనిక్ స్కూల్, ఇంటిగ్రేటెడ్ స్కూల్, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్, అదేవిధంగా ఏటీసీ సెంటర్, క్రికెట్ స్టేడియం, ఇట్లా రకరకాల రాష్ట్రంలో ఏ చదువు చదవాలన్నా, దేశంలో ఏ ఉన్నతమైనటువంటి చదువు చదవాలన్నా ఎక్కడనో ఢిల్లీకో ముంబైకో వెళ్ళాల్సిన అవసరం లేకుండా కొడంగల్ని ఒక ఎడ్యుకేషనల్ హబ్బుగా తీర్చిదిద్దడానికి ముఖ్యమంత్రి ప్రయత్నం చేస్తుంటే గుంతనక్కలాగా మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఈ ప్రాజెక్టు రాకుండా కోర్టుల్లో కేసులేసి అడ్డుకోవాలని చెప్పి కుట్రలు వన్నుతున్నట్లు సమాచారం వచ్చి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి బీఆర్ఎస్ నాయకులు పట్నం నరేందర్ రెడ్డికి ఎదురు తిరిగినరంట. ఎదురు తిరగడంతో ఇక ఏం చేయాలనో మరి భవిష్యత్తు కార్యాచరణ ఏంది, ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి అభివృద్ధినే కనుక అడ్డుకున్నట్లయితే ఈ ప్రాంతంలో మనము ద్రోహులుగా మిగిలిపోతాం. ఎందుకంటే పట్నం నరేందర్ రెడ్డిది ఏం పోతుంది చెప్పు, ఆయన స్థానికుడు కాడు, ఏదో వలస వచ్చిండు షాబాద్ నుండి, ఆయనకి ఇక్కడ ఇంకా మళ్ళీ లైఫ్లో ఎప్పుడు గెలిచే అవకాశం కూడా లేదు. కాబట్టి ఆయన ఏం బేకైతే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కేటీఆర్ గారి కనుసన్నల మేరకు ఈ కోడంగల్ మీద ఎటువంటి కుట్రలు చేయడానికైనా కుతంత్రాలు చేయడానికైనా ఈ ప్రాంతం మీద విషం కక్కడానికి ఆయన సిద్ధమైండు. ఈ ప్రాంతంలో అభివృద్ధి జరగొద్దని చెప్పి ఆయన కుట్రలు వన్నుతున్నాడు. ఈ కుట్రల్లో మేము భాగస్వామ్యులు కాకూడదు, ఎందుకంటే ఈ గడ్డ మీద మేము పుట్టినామని చెప్పి చాలామంది మిత్రులు ఈరోజు చెప్పుకునే పరిస్థితికి వచ్చింది. ఈ విషయంలో వీళ్ళ మధ్యలో నరేందర్ రెడ్డి మీద కొంత వీళ్ళిద్దరి మధ్యలో కొంత అసమ్మతి రాజుకొని ఏ క్షణంలోనైనా బీఆర్ఎస్ పార్టీకి వాళ్ళు రాజీనామా చేయడానికి సిద్ధమైనట్లు మాత్రం తెలుస్తున్నది. ఒకసారి మనం చూసుకున్నట్లయితే బీఆర్ఎస్లో రాజుకున్న అసమ్మతి సెగలు. గౌరారంలో అసమ్మతి వాదులు నిర్వహించిన సమావేశం. గౌరారంలో ఒక ఫామ్ హౌస్లో ఈ అసమ్మతి నాయకులు మొత్తం ఒక రహస్యమైనటువంటి సమావేశాన్ని అయితే నిర్వహించారు నిన్న. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిపై అధిష్టానంకు ఫిర్యాదులు, అసమ్మతివాదుల రహస్య సమావేశాలు. కొడంగల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీలో అసమ్మతి సెగలు రాజుకున్నాయి. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఒంటెత్తు పోకడలపై విసిగెత్తుతున్న అసమ్మతివాదులు రహస్య భేటీలతో వ్యూహాలు రచిస్తున్నారు. ఏకంగా మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిపై బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను ఇటీవలే కలిసి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అంతేగాక శనివారం దుద్యాల మండలంలోని గౌరారంలోని ఓ ఫామ్ హౌస్లో అసమ్మతివాదులు రహస్య సమావేశం నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది. కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గికి చెందిన నారాయణపేట జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ శాసం రామకృష్ణ, కోస్గి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వీరారెడ్డి,
జిల్లా మాజీ జిల్లా పరిషత్ కోఆప్షన్ సభ్యులు ఎండి సలీం, దౌలతాబాద్కు చెందిన నరోత్తం రెడ్డితో పాటు దుద్యాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చాంద్ పాషా, కోస్గి మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు హాజరైనట్లు తెలుస్తున్నది. ఈ రహస్య సమావేశం భేటీలో కొడంగల్ ఇన్ఛార్జిగా మాజీ ఎమ్మెల్యే పట్నంను తొలగించాలని ముక్త కంఠంతో డిమాండ్ చేయడం విశేషం. అవసరం లేదు, ఎక్కడి నుంచో వలస వచ్చిండు. ఖచ్చితంగా నరేందర్ రెడ్డిని ఈ ప్రాంతం వ్యక్తి కాడు కాబట్టి, ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని అడ్డుకుంటున్నాడు కాబట్టి, ఈ ప్రాంతంలో ఒక చీడ పురుగులాగా మిగిలిపోయాడు కాబట్టి ఖచ్చితంగా కొడంగల్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా, బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జిగా 100% పట్నం నరేందర్ రెడ్డిని తొలగించాల్సిందే. ఎవరైనా ఒక స్థానిక నాయకుడిని ఆ స్థానంతో భర్తీ చేయాలి కాబట్టి వాళ్ళు అడగడంలో తప్పే లేదు. కొడంగల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఉనికి అంతంత మాత్రంగానే ఉండడంతోనే ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో చావు దెబ్బతిన్న ఆ పార్టీ పరిస్థితి దీనంగా మారుతుంది. ఓ పక్క రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డిని కొడంగల్లో ఓడిస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శపథం చేస్తున్న క్రమంలో స్థానికంగా మాత్రం ఆ పార్టీ పరిస్థితి రోజు రోజుకు దిగజారిపోతుందని చెప్పవచ్చు. పొంకనాల పోషయ్య ఆయనదే సక్కలేదు, ఆయన గెలవడు కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కొడంగల్లో ఓడిస్తాడంట పీకుడుగాడు. ఎందుకు ఓడిస్తావు కేటీఆర్? నీవు గత ఎన్నికలకు ముందు కొడంగల్కి వచ్చి చౌరస్తాకు వచ్చి నేను దత్తత తీసుకుంటా, సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ని మించి అభివృద్ధి చేస్తా అని చెప్పి అన్ని దగులుబాజీ మాటలు, లంగ మాటలు, దొంగ మాటలు మాట్లాడి ఇక్కడ పట్నం నరేందర్ రెడ్డిని మేము గెలిపించి నీకు పట్నంలో పంపిస్తే ఆయన ఇక్కడి నుంచి ఏమన్నా తీసుకొని పట్నం పోయిండు కానీ అక్కడి నుంచి ఏం తీసుకురాలేదు. కొడంగల్కు నయా పైసా తీసుకురాలేదు. మరి ఎందుకు కొడగొడతావు కొడంగల్లో చెప్పు? అసలు నువ్వు గెలుస్తావా? కొడంగల్లో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కొన్ని కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈ ప్రాంతంలో అభివృద్ధి చేస్తున్నాడు. నువ్వు చూడు, కొడంగల్ సర్వాంగ సుందరంగా ఈరోజు అభివృద్ధి జరుగుతున్నది. దీన్ని చూసి ఓర్చుకోలేక మొన్నటి పంచాయతీ ఎన్నికల్లో నీ పార్టీకి తగిన బుద్ధి చెప్పడంతో ఇక మీరు మారని చెప్పి మా ప్రాంతం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా చీదరించుకొని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి గారి మీద అసూయ, ఈర్ష్య, ద్వేషం, కోపంతో వాళ్ళు కూడా పార్టీకి గుడ్ బై చెప్పే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే పట్నం ఒంటెద్దు పోకడలతో కొడంగల్ మండలంలో ఒక్క సర్పంచ్ స్థానం కూడా దక్కించుకోలేకపోయిందని అసమ్మతివాదులు తెలిపారు. సర్పంచ్ ఎన్నికల్లో నాయకులను సంప్రదించకుండానే అభ్యర్థుల ఎంపిక చేయడంతోనే పరిస్థితి ఇలా మారిందని, కనీసం సీనియర్ నాయకులను సంప్రదించి అభ్యర్థులను ఎంపిక చేసి ఉంటే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందేవారని పేర్కొన్నారు. పట్నం ఏకపక్ష తీరుతోనే కొడంగల్ నియోజకవర్గంలో చెప్పుకోదగ్గ సంఖ్యలో అభ్యర్థులు గెలవలేకపోయారని అసమ్మతివాదులు మాజీ ఎమ్మెల్యేపై మండిపడుతున్నారు. నిజంగా చెప్పాలంటే మిత్రులారా, కొడంగల్లో అక్కడక్కడక్కడ కొన్ని 10-15 సర్పంచ్ స్థానాలను బీఆర్ఎస్ పార్టీ గెలిచిందంటే కూడా దానికి కారణం కాంగ్రెస్ పార్టీలో 2-3 పోటీ చేయడంతో అక్కడక్కడ గెలిచింది అంతే. లేకపోతే అవి కూడా వచ్చేటివి కావు. చాలా ప్లేస్లలో కాంగ్రెస్ పార్టీలో 2 అభ్యర్థులు పోటీ చేయడంతో కొన్ని సీట్లను మాత్రం గెలవగలిగింది. లేకపోతే మీకు ఎక్కడిది అంత సీనే లేకుండే. అలాగే వ్యవహరిస్తే నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి కనుమరుగయ్యే ప్రమాదం ఉందని అసమ్మతివాదులు పేర్కొంటున్నారు. అధిష్టానం ఇప్పటికైనా కలగజేసుకొని పరిస్థితిని చెక్కబెడితే బీఆర్ఎస్ పార్టీ ఉనికి చాటుతుంది. లేని పక్షంలో పార్టీ మనుగడ కష్టమేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎవడు అవునన్నా కాదన్నా కొడంగల్లోనే కాదు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ పార్టీ ఆ పార్టీ మనుగడ కష్టమైపోయింది. ఖచ్చితంగా అది మునిగిపోయే పడవ. దాన్ని ఎవరు కాపాడలేడు, బ్రహ్మదేవుడు కూడా కాపాడలేడు. మొన్ననే చూసినారు మీరు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సిట్టింగ్ స్థానం జూబ్లీహిల్స్లో ఒక ఎమ్మెల్యే చనిపోతే జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఏర్పడ్డప్పటి నుండి కూడా ఎప్పుడు రానంత మెజార్టీ 25,000 మెజార్టీ వచ్చింది దగ్గర మొన్న. దీన్ని బట్టి చూడవచ్చు, కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వేల కోట్ల రూపాయలను ఉపయోగించి కుట్రలు చేసి కుతంత్రాలు చేసి ఈ ప్రభుత్వం మీద రోజుకు కొన్ని పేడ్ ఛానళ్ళని పెట్టి వివిధ దేశాల నుంచి తిట్టిపిచ్చి రకరకాల నానా రకాలుగా యాగి చేసినా కానీ ప్రజలు మాత్రం బుద్ధి చెప్పిండ్రు, కర్రు కాల్చి వాత పెట్టిండ్రు. ఇకనైనా బుద్ధి మారాలి.
కాబట్టి కొడంగల్ బిడ్డలారా మీరు కూడా ఆలోచన చేయండి. పార్టీలకు అతీతంగా మనం ఈరోజు పని చేయాల్సిన అవసరం ఉంది. కొడంగల్ నుంచి చూసుకున్నట్లయితే కొన్ని వందల మంది ఈ ప్రాంతం నుంచి గతంలో వలస పోయేది. రోజు కోసిగి నుండి మద్దూరు నుండి బొంబాయికి స్పెషల్ బస్సులు ఉండే. తాండూరు రైల్వే స్టేషన్లో పోతే రోజు కొన్ని వందల మంది బొంబాయి పోయేది, పూనాకు పోయేది, హైదరాబాద్ పోయేది. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కొడంగల్కు నారాయణపేట్ మక్తల్ కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్తో ఇక ఈ ప్రాంతానికి నీళ్లు తీసుకురావడానికి కృషి చేస్తున్నాడు. ఈ ప్రాంతంలో పరిశ్రమలు రావాలి, ఈ ప్రాంతంలో ఎడ్యుకేషనల్ యూనివర్సిటీస్ రావాలి, ఈ ప్రాంతానికి ఈ దేశంలోని వివిధ నగరాల నుంచి పట్టణాల నుండి గ్రామాల నుండి వలస వచ్చి ఈ ప్రాంతంలో ఉద్యోగం చేసుకునే పరిస్థితి తీసుకొస్తా అని చెప్పిండు. కాబట్టి మనమందరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మన అభిమాన నాయకుడు తిరుపతి రెడ్డి గారికి మనం అందరం మద్దతుగా నిలబడి కొడంగల్లో ఒక్క పార్టీ కనబడాలి భవిష్యత్తులో. అది కాంగ్రెస్ పార్టీ తప్ప ఇంకెవరు ఉండొద్దు. కాబట్టి మీరు కూడా ఆ రకంగా కృషి చేయాలి. ఖచ్చితంగా ఇటువంటి కుట్రలదారుల మీద, ఇటువంటి కుతంత్రాలు చేసేటటువంటి వాళ్ళ మీద, ఇటువంటి జిత్తుల మారి గుంతనక్కల మీద తగిన బుద్ధి చెప్పి వారికి ఇంకా ఇటువంటి ఆలోచన రాకుండా కూడా చూడాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా మన అందరి మీద అయితే ఉంది. అధిష్టానానికి ఫిర్యాదు చేసినా, దేనికి ఫిర్యాదు చేసినా పట్నం నరేందర్ రెడ్డికి ఇక్కడ డిపాజిట్ కూడా రాదని మరొకసారి హెచ్చరిస్తున్నా. చూస్తూనే ఉండండి SN TV.